ఇకపోతే రెండో అంశం, ఇసుక గురించే నారాయణ సార్ ఇసుకలో అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాడు. నారాయణ సార్ గారు అక్రమాలు చేస్తారా, అవినీతి చేస్తాడా లేదా అనేది నువ్వు చెప్పబడలే. నెల్లూరు నగరమే కాదు రాష్ట్రం అందరికీ తెలుసు నారాయణ సార్ ఎటువంటి వ్యక్తి, ఏ విధమైన పనులు చేస్తాడని. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక 4,000 రూపాయలు పైచులకు అమ్మేటప్పుడు ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చినప్పుడు నారాయణ సార్ గారు ప్రత్యేక చొరవ చూపించే 4,000 అమ్మే ఒక ట్రాక్టర్ ఇసుకనే 1,000-1,200 రూపాయలకు వచ్చేటట్టు ప్రజలకి ఇబ్బంది లేకుండా అనేక రకాలుగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా చేసాడు తప్ప ఇసుక ద్వారా అవినీతి అక్రమాలు చేయాల్సిన అవసరం అగత్యం నారాయణ సార్ గారికి లేదు. ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, ప్రజల అవసరాల కోసం కావచ్చు నారాయణ సార్ పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.